ఆదికాండం 20వ అధ్యాయం. ఆరో వాక్యాన్ని చదువుకుందాం. అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో ఉమ్, దీని చేసితివని నేనెరుగుదును. హల్లెలూయా. మరియు నీవు ఆ, నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మూడు సార్లు గట్టిగా చెప్పండి. ఈ అధ్యాయంలో హల్లెలూయా, ఆదికాండం 20వ అధ్యాయం 6వ వాక్యములో మనం చదివిన ఈ ధ్యానాంశములో అబ్రహాము అనే మహాభక్తుడు, యథార్థత కలిగిన ఒక రాజు మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ అబ్రహామును గురించి నేను చెప్పను కానీ ఆ రాజులో ఉన్నటువంటి మంచి విషయాలు మీకు చెప్తా ఈరోజు. అతని పేరు అబీమెలెకు. ఆ రాజు పేరు ఏం పేరు చెప్పండి? అబీమెలెకు. కొందరిని గూర్చి వారు సాక్ష్యాలు చెప్పుకుంటారు, మరి కొంతమంది వారిని గురించి సాక్ష్యం చెప్తారు. కానీ ఈ అబీమెలెకు అనే ఈ రాజును గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. మనుషుల సాక్ష్యం గొప్పదా అంటే గొప్పది కాదు. నచ్చితే గొప్పగా చెప్పొచ్చు, ఫలానా వ్యక్తి పర్వాలేదు, మంచోడే. నచ్చకపోతే మంచోడు కాదు. మనుషుల సాక్ష్యం ఎలా ఉంటుంది? తన సాక్ష్యం నీతిమంతునిగా సమాజములో ఎక్కడ విలువ తగ్గకుండా నేనేమి అలా ఇలా కాదు, మంచోడిని అని చెప్పుకునే సాక్ష్యం ఉంటుంది. కానీ ఈ వ్యక్తిని గురించి దేవుడే చెప్పాడు సాక్ష్యం. నిజంగా ఇతని జీవితం ఎంత ధన్యకరమైన జీవితం అంటే ఈ రోజున ఆ సాక్ష్యము నీకుందా అనేది ప్రశ్న. ఇతను అంటున్నాడు, దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అందుకు దేవుడు ఆ, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివి. నేనెరుగుదును. చూడండి, యథార్థ హృదయముతో దీనిని చేసితివి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు యథార్థవంతుడవు అని మనుషులుగా చెప్తుంది సాక్ష్యం. ఇక్కడ అసలుకి స్టోరీ ఏంటంటే, అబ్రహాము ఒక ప్రాంతానికి వచ్చాడు. తన భార్యతో, దాసులతో, దాసులతో, యావదాస్తితో ఒక ఏరియాకు వచ్చాడు. ఆ ఏరియా మొత్తం ఫిలిస్తీన్లదే. ఆ ఫిలిస్తీన్లలో ఒక రాజు ఉన్నాడు, అతని పేరే అబీమెలెకు. ఆ ప్రాంతం పేరు గెరారు. ఈ గెరారు ప్రాంతానికి రాజు అబీమెలెకు. ఈ అబీమెలెకు శారాను చూసినప్పుడు చాలా అందంగా కనపడిందంట. వాళ్ళు వచ్చి పొగిడారు. మన ఏరియాకు ఒక అమ్మాయి వచ్చింది, అర్థమైందా? 75-80 ఏండ్లు ముసలదే. ఆ వయసులోకి ఎట్ట కనపడింది? పెండ్లి కానీ ఒక అమ్మాయిలాగా కనపడిందంట. అంటే ఎంత అందమో చూడండి. ఈరోజు తెచ్చి పెట్టుకుంటున్నారు ఆ క్రీములు ఈ క్రీములు పూసుకొని అందాన్ని. కానీ యథార్థమైన అందము, అర్థమైందా? ఎటువంటి టచ్చాపులు లేవు, తెచ్చి పెట్టుకుంటున్నారు ఈ రోజున అందాలు. బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు పూసుకొని. కానీ శారా నిజంగా ఒక న్యాచురల్గా ఒక సౌందర్యవంతురాలు. ఇప్పుడు ఈ శారాని చూడగానే కొంతమంది చెప్పారు, రాజా మీ దగ్గర చాలా మంది భార్యలు ఉన్నారు, మీకు మన అమ్మగారులలో ఎవరికి అంత అందం లేదు. ఈ మధ్య మన ఏరియాకి ఒక అమ్మాయి వచ్చింది,
ఆమె అయితే రాణికి బలి సరిపోద్ది, అసలు నీకు చాలా గౌరవం వస్తుంది, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కూడా కాలేదంట అని చెప్పారు. వాస్తవానికి షారా పెళ్లి అయిందా, పెళ్లి కాలేదా? అయింది. కానీ అబ్రహాం ఒక ప్రమాణం చేయించుకున్నాడు, నువ్వు చూస్తేనేమో అందంగా కనపడతావు, నేనేమో అందహీనంగా కనపడతాను. నువ్వు నిత్యము యవనస్తురాల్లా కనపడతావు, నేను కాస్త వయసు పోయినోళ్ళలా కనపడతాను. ఎక్కడికి పోయినా సరే ఎవరు అడిగినా నువ్వేం చెప్పాలంటే, ఆయన మా అన్నని చెప్పు, నన్ను భర్తని చెప్పమాక. చూడండి, మా అన్నని చెప్పు, భర్తని చెప్పావా నన్ను చంపేస్తారు, నిన్ను తీసుకెళ్ళిపోతారు. అన్నని చెప్పావనుకోండి తీసుకెళ్ళిపోతారు, అప్పుడు నాకు ప్రాబ్లం ఉండదు. అదే భర్త అనుకోండి బంధం ఉండదు కదా అని ఇట్లా చెప్పమంటే, పాపం ఎక్కడ పోయిన శారాలో మంచి విషయం ఏంటంటే, ఇక్కడ భర్త మాటకు లోబడిద్ది. దేని స్తోత్రం. ఇప్పుడు భర్తని అన్న అని చెప్పడం అనేది ఎంత త్యాగం అండి అది. కానీ లోబడింది అక్కడ. చూడండి, ఎక్కడ పోయినేమని చెప్తుంది, అదే మాట, అన్నా అన్నా, మా అన్న అండి. అమ్మా, ఆయన నీకేమవుతాడు, మీ నాన్న లేకపోతే మీ బాబాయ్ అంటే, లేదు లేదు మా అన్నండి ఆయన. దేని స్తోత్రం. ఒక యథార్థమైన మనసుతో ఆమె కూడా ఉంది. అయితే ఈలోపు షారాని పెళ్లి కాలేదని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయినటువంటి ఈ రాజు కూడా పాపి కాదు, తీసుకెళ్ళిన ఈ రాజు దుష్టుడు కాదు. తీసుకెళ్ళినటువంటి ఈ రాజు దేవుని భయం లేనివాడు కాదు, భయం ఉన్నోడే. తీసుకెళ్ళి అబ్రేదిన్ బిడ్డలారా, ఈ షారాన్ని తీసుకెళ్ళి ముట్టుకోలేదంట, ఇంకా తాకలేదు. ఆ నైట్ పడుకుంటే దేవుడు కల్లో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు తీసుకొని వచ్చిన ఆవిడ ఇంకొక అతనికి భార్య, నువ్వు తీసుకొచ్చిన ఆ అమ్మాయి కాదు, ఆమె, ఆ స్త్రీ ఇంకొక అతనికి భార్య అన్నప్పుడు, అప్పుడు ఈ రాజు అంటున్నాడు, అయ్యా నేను నా చేతులతో ఏ దోషం చేయలేదు కదా, ఏ పాపం చేయలేదు కదా, పెళ్లి కాలేదని చెప్పగానే అందుకు తీసుకొచ్చాను, కానీ వేరొక వ్యక్తి భార్యని నేనెందుకు ముట్టుకుంటా. ఈ రోజులో అసలు భయం లేదు. ఈ రోజులో ప్రజలకి వావి వరస లేకుండా పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అన్యులు కూడా పరాయి స్త్రీ మీద కన్నేయాలంటే అంత భయం ఉండేది. ఎందుకని, ఆవిడ ఆల్రెడీ ఇంకొక అతనికి భార్య కాబట్టి, ఆయన ఇంకొక ఆమెకు భర్త కాబట్టి. ఈ రోజు నీ నైతిక విలువలు అర్థమైందా, నాశనం అయిపోయినాయి ఇప్పుడు. అందుకనే దేశం కూడా నాశనం అయిపోతుంది. ఎటు చూసినా దేశం ఎందుకు నాశనం అయిపోతుందంటే ఇందుకే. దేన స్తోత్రం. నిన్న పహల్గామా అనే ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి జరిగింది. ఆ ఏరియా చాలా మంది టూరిజం వెళ్ళారు. ఆ పహల్గామా అనే ప్రాంతంలో ఒక చిన్న స్విట్జర్లాండ్ లాంటి లొకేషన్ ఉందన్నమాట. నేను నేను కూడా వెళ్ళా, కానీ అంత దూరం వెళ్ళా, కొద్దిగా ముందు చూసి వచ్చేసాం మేము ఒకప్పుడు. దేన స్తోత్రం. అంటే లొకేషన్స్ అట్టుంటాయి అక్కడ ఉగ్రవాదులు వచ్చి చాలా మందిని చంపేశారు. మీరు ముస్లిమ్సా హిందూసా అని అడిగి ఆ నవాజు చెప్పించుకొని, మరి నవాజు అంటే ఆ ముస్లిమ్స్కి సంబంధించిన కొన్ని ఏదంటారు కొన్ని వాక్యాలు చెప్పించుకొని, అవి వాళ్ళకి నిర్ధారణ అయితే ఇతను పర్వాలేదు ముస్లిమే అనుకుంటే వదిలేశారు, కాదు హిందూ అనుకుంటే చంపేశారు. ఈ చచ్చిపోయిన వాళ్ళల్లో కర్ణాటక నుండి ఒక జత వెళ్ళారు. ఆ జత వెళ్ళినటువంటి వారిలో ఆ భార్య కళ్ళ ముందే భర్తను చంపేస్తుంటే, ఆ భార్య అన్నదట, నా భర్తను చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అని అడిగితే, ఆ ఉగ్రవాదులు అన్నారంట, మమ్మల్ని బ్యాడ్ చేయడానికే నువ్వు అడుగుతుంది, మేము కేవలం మగవాళ్ళనే చంపేస్తాం, ఆడవాళ్ళని పిల్లల్ని మేము చంపము అన్నారంట. అయితే అక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, భర్త చచ్చిపోతే తను ఎటో పారిపోవాలి, లేకపోతే నిజంగా భర్త మీద ప్రేమ లేకపోతే ఏం చేయాలి, నన్ను వదిలిపెట్టండి అయ్యా అనాల. ఆమె ఆ
AK-47 గన్నుకి ఎదిరిపోయి నన్ను కూడా చంపేసాడు, నా భర్త పోయిన తర్వాత నేనెందుకు అన్నదంట. నిజంగా ఎంత ప్రేమ చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. భర్తల మీద అంత ప్రేమ ఉన్న ఆడవాళ్ళు చాలా తక్కువ అండి ఈ రోజుల్లో. ఆ మధ్య మనం ఆంధ్రాలో జరిగింది తెలుసుకున్నాం. ప్రియుడి కోసం 3 పిల్లలను చంపిన మహాగనురాలు. ప్రియుడి కోసం 2 పిల్లలకి ఇసం పెట్టింది, భర్త కూడా ఇసం పెట్టింది. కానీ వెంటనే ఆఫీసు నుండి కాల్ వచ్చి వాడు తప్పించుకున్నాడు. ఇట్లా ఎంతో మంది అక్రమ సంబంధాల కోసం భర్తలను చంపుకున్నారు. అలాగే భార్యలను చంపుకునే వాళ్ళు ఉన్నారు. నైతిక విలువలు దేశంలో చెడిపోయాయి, పాడైపోయాయి. అర్థమైందా? ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. అయితే శారా, నా ప్రియమైన బిడ్డలారా, భర్త ఏది చెబితే అది చేసింది. ఆ రాజు కూడా అతని చేతితో ఏ పాపం చేయలేదని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు, ఎస్, ఏ పాపం చేయలేదు, ఏ దోషము చేయలేదు. అందుకనే కదా ఇప్పుడు దాకా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నావనే. నువ్వు పాపం చేయకుండా ఉండు నిమిత్తం ఆమెను ముట్టుకోనివ్వాల, నేను ఆమెను ముట్టుకోనివ్వాల. కొన్ని సందర్భాల్లో యథార్థంగా బ్రతికే వాళ్ళని పాపం చెయ్యనివ్వడు దేవుడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. యథార్థంగా బ్రతికే వాళ్ళని పాపం చేయనివ్వడు. యథార్థంగా జీవించే వాళ్ళని పాపం చేయనివ్వడు దేవుడు. ఒకవేళ భయం విడిచి పాపం చేస్తున్నట్లయితే అలాంటి వ్యక్తులను దేవుడు విడిచిపెట్టాడనే. నా ప్రియమైన బిడ్డలారా, పాపము చేయకుండా నిన్ను నిర్దోషంగా కాపాడాలంటే నీవెప్పుడు దేవుని బతిమాలుకుంటుండాలి. యోబు గ్రంథములో ఒక మాట ఉండదు చూడండి. దేవుని బతిమాలుకుంటే నువ్వు ఎప్పుడు పాపము చెయ్యవు. పాపానికి చాలా రకాలైన శిక్షలు ఉన్నాయి. పాపం వలన కూలిపోతావంట, పాపం వలన రోగాలంట, పాపం వలన అసమాధానం, పాపం వలన కీడు, పాపం వలన ఎన్నో నష్టాలు, పాపం వలన ఎన్నో బాధలు, ఇట్లాంటి ఎన్నో కలుగుతూ ఉంటాయి పాపం వలన. కానీ పాపమును తప్పించుకొని పరిశుద్ధంగా బ్రతకాలంటే అది నీ వల్ల కాదు, దేవుడే నిన్ను కాపాడాల. చూడండి, ఒక సౌందర్యవంతురాలు, అర్థమైందా, మిస్ వరల్డ్ అని చెప్పాలి ఆమెని. మిస్ ఇండియా కాదు, మిస్ వరల్డ్. శారా మిస్ వరల్డ్, ప్రపంచ సుందరి. అలాంటి సుందరి అందమైన అమ్మాయి తన ముందుకు వస్తే ముట్టుకోలేదంట. అంటే ఒకవేళ దేవుణ్ణి అడగాలనుకున్నాడేమో. స్వప్నములో దేవుడు మాట్లాడాడు అతనితో. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. స్వప్నం అంటే ఏంటి? కళ. కళలో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు తీసుకొచ్చిన ఆవిడ ఇంకొక అతనికి భార్య. పాపం వెంట పరిగెత్తుతున్నారు ప్రజలు. అందుకని ఎన్నో కీడులు, ఎన్నో నష్టాలు, కష్టాలు, ఎన్నో రకాల పరువు పోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. నీ కుటుంబం కూలిపోకుండా ఉండాలంటే, నీకు మంచి ఘనత నిత్యము స్థిరపడాలంటే, దేవుని మేలు నువ్వు పొందాలి అంటే, దేవుని దీవెనలు పొందాలి అంటే, నీ చేతులతో నీ దేహముతో ఏ పాపమో చేయకుండా ఉండాలి. దాని స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఆ రాజు అన్న ఒక మాట మనం చదువుకుందాం. హల్లెలూయా. 5వ వాక్యం చదవండి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా తాతడు నా అన్నని అనెను. అంటే ఇక్కడ ఇంకొక మంచి విషయం చెప్తానండి. అసలు నీకు పెళ్ళయిందా లేదా అని నిర్ధారణ చేసుకున్నాడు అంటే ఈ రాజు. మంచి ఆలోచన చూడండి. అమ్మా, ఆయన్ని అడిగితేనేమో నా చెల్లి అన్నాడు, మీకు నిజంగా పెళ్ళి అయిందా లేకపోతే విడిగా ఉన్నారా మీరు? ఏం కూడా అన్నదంట నా అన్నని. అంటే 2 సాక్ష్యాలు విన్న తర్వాత ఆ తర్వాత తీసుకొచ్చుకున్నాడట. అంటే పాపం విషయంలో, పరిశుద్ధత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి ఈ రాజు. దొరికింది కదా పండు, మింగేద్దాం అనుకోలా. అవకాశం వచ్చిందిగా పాపం చేద్దామని అనుకోలా. నిర్ధారణ చేసుకుంటున్నాడు. ఏమని నిర్ధారణ చేసుకుంటున్నాడు? నిజంగా ఆమె నీకు చెల్లిలేనా?
నిజంగా ఆయన నీకు అన్నేనా? ఆ తపన చూడండి, ఆ తపన. పాపానికి ఎక్స్పోజ్ ఇవ్వకూడదు మనం. పాపం కావాలని ఆలోచనలు రాకూడదు. ఒకవేళ ఆ తలంపులు వస్తే ఏడవాలి దేవుడి దగ్గర. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలో పాపపు క్రైస్తవులుగా ఉన్నారు. పాపపు దేవుని బిడ్డలని పిలువబడుతున్నారు. అందుకని బైబిల్లో దేవుడు అంటాడు, భ్రష్ట సంతానమా, జార సంతానమా, వ్యభిచార సంతానమా అని దేవుడు ఎందుకు నొక్కి చెప్తున్నాడంటే, చాలా మంది దేవుని బిడ్డలు అపవిత్రులు అయిపోతున్నారు. దేవుని భయముతో పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలని 2 కొరింథీ 7:1 రాయబడింది. 1-2 వాక్యాల్లో చదివితే మనం దైవ భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఎంత మంచి వ్యక్తి చూడండి. ఇతను, ఆమె కూడా చెప్పింది కదా, దేవుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు ఆమెను ముట్టొద్దు అంటే, అయ్యా నేను యథార్థంగా ఈ పని చేశా ప్రభా. ఆయన అడిగితే నా చెల్లి అన్నాడు, ఏమని అడిగితే నా అన్న అన్నది. ఇక నేను ఏడ తప్పు చేశా ప్రభా, నిజంగా దేవుడిని ముందు నిలబడి ఎరా నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, ఏమ్మా నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నీ సమాధానం ఇట్లా ఉంటుందా? ఇలా చెప్పగలవా? అలా నిరూపించుకోగలవా దేవుని దగ్గర? అప్పుడు వస్తాయి దీవెనలు నీ ఇంటి మీదకి. అప్పుడు జరుగుతాయి నువ్వు అనుకున్న కోరికలు, నువ్వు ఆశపడుతున్న అన్ని అప్పుడు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాలంటే ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత తప్పించిపోవాలి. నువ్వు పనికి వెళ్ళే స్థలంలో, నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో, లేకపోతే నువ్వు ఒక ఉద్యోగ స్థలంలో, ఎక్కడున్నా సరే పరిశుద్ధతను గూర్చిన భయము కావాలి. పరిశుద్ధతను గూర్చిన భయం కావాలి. చదవండి 7:2. ప్రియులారా మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి. 2 కొరింథీ 7:2. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. అది ఆ వాక్యం. ఒకటి చదవమ్మా. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. అంటే చూడండి, వాగ్దానాలు ఉన్నాయి. నేను దీపిస్తా, స్వస్థపరుస్తా, నీకు మేలు చేస్తా, నీకు తోడై ఉంటా. ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే, ఆ వాగ్దానాలు మన కుటుంబంలో నెరవేరాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏ భయంతో అంట? దేవుని భయం. ఇప్పుడు ఈ అబీమెలెకు రాజుకి దేవుని భయం ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? ఉంది కాబట్టేగా ముట్టుకోలా. ప్రపంచ సుందరి శారా వచ్చి నిలబడితే ముట్టుకోలేదంట. అప్రియదిని పెట్టారా, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే పాపం అడ్డు వస్తుంది. జాగ్రత్త. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడో. ఆయన సర్వశక్తి గల దేవుడు కదా, ఆయనకి అసాధ్యమైనది ఏముంది అసలుకి? ఇప్పుడు నీ అప్పులు తీర్చడం ఆయన కష్టమా? నీ రోగాన్ని బాగు చేయడం ఆయన కష్టమా? నువ్వు కోరుకున్నది ఆయనకి ఇవ్వటం కష్టమంటారా? కష్టం కాదు కదా. అంటే దేవుని వాగ్దానాలు పొంది కూడా ఎందుకు జరగట్లేదంటే, నువ్వు దైవ భయం లేకుండా ప్రవర్తిస్తున్నావేమో. కాస్త ఆలోచించు. దైవ భయం లేకుండా జీవిస్తున్నావేమో. దైవ భయం లేకుండా ప్రవర్తిస్తే నీ జీవితంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా అన్ని అది గట్ట ఆగిపోతాయి అంతే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అలా ఆగిపోతాయి అంతే వాగ్దానాలు. కొన్ని పార్సల్స్ వస్తాయి నాకు ఇక్కడికి. పార్సల్స్ వచ్చినప్పుడు అవి బస్ స్టాండ్లో కానీ కొరియర్ ఆఫీస్లో కానీ ఆగిపోతాయి. వాళ్ళు అంటారు, మీరు ఆ నెంబర్ చెప్పండి సార్ అంటారు. నెంబరు చెప్పండి అంటే, నెంబర్ చెప్పామని కరెక్ట్గా మీదే ఓకే అంటారు. నెంబర్ చెప్పలేకపోయాం అనుకోండి, అటది మీరు నిజంగా మీకు పంపించిన వాళ్ళు ఆ నెంబరు కరెక్ట్గా పంపిస్తారు కదా, అటది మీరు చెప్పిన నెంబర్ కలిగిన పార్సల్ మా దగ్గర లేదు. దేవుడి వాగ్దానాలు కూడా అంతే. పరిశుద్ధత అనే అంశంలో ఎంత జాగ్రత్తగా ఉంటే కొద్ది రోజుల్లోనే దేవుడు నిన్ను అలా 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 పైకి తీసుకెళ్ళిపోతుంటాడు. అంచెలంచెలుగా నువ్వు దీవించబడుతుంటావు, అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంటావు, అంచెలంచెలుగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. యథార్థంగా ఉంటే. అర్థమైందా? ఇప్పుడు ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్టుండాలి? దేవుని భయముతో పరిశుద్ధతను
సంపూర్తి చేసుకోవాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. చాలా మంది ప్రశ్న వేస్తారు, అన్నయ్య దేవుడు జనవరి రోజున మేము వాగ్దానం తీస్తే వాగ్దానం వచ్చింది, అది జరగలేదు ఎందుకని? 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల నుండి అది జరగట్లేదు ఎందుకని అంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండు, జరుగుతాయి. వాగ్దానాలు దేవుడు చేశాడంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకుండా వాగ్దానం చేశాడు కదా, నీకొకటి, భర్తకొకటి, పిల్లలకొకటి, భార్యకొకటి, స్నేహితులు కూడా, వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళకు కూడా తీసుకెళ్తారు వాగ్దానాలు. అసలు పనికి మాలిన వాళ్ళకి, పాపులకు వాగ్దానాలు నెరవేరుతాయా? కార్డులు తీసుకెళ్ళటమే కానీ ఏముంది అక్కడ చెప్పండి? వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే పరిశుద్ధత కావాలి. దేవుని స్తోత్ర. నా చేతులతో నేను ఏ దోషము చేయలేదు అంటున్నాడు చూడండి అక్కడ. నేను చేతులతో ఏ దోషము చేయక, నేను నా చేతులతో ఏ దోషము చెయ్యక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను. అసలు దేవుడి దగ్గర చెప్పగలిగిన దమ్ముందా? మనుషుల దగ్గర అంటే అడాయించో ఉడాయించో గెలుస్తావు. ఇప్పుడు కొంతమంది చూడండి, నోరు ఎక్కువ ఉంది అనుకోండి, అడాయించో ఉడాయించో గెలుస్తారు. అటు కాదు అటు కాదని. దేవుడి దగ్గర గెలుస్తావా? దేవుడి దగ్గర మనం గెలవగలమా? నేను పరిశుద్ధుడిని నిరూపించుకోగలమా? నేను దోషం లేని వ్యక్తిని నిరూపించుకోగలమా? నీ అంతరాత్మ గద్దిస్తుంటదే, ఏయ్ నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు, మళ్ళీ దేవుడి దగ్గర పోయి ఏమని ప్రార్థన చేస్తావురా? దేవుడి దగ్గర ఏమని అడుగుతావురా నువ్వు? నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీకు తెలీదా అని ఇట్లా నీ అంతరాత్మ నేను గద్దించింది. ఆ అంతరాత్మ అనే మనస్సాక్షి చచ్చిపోయింది అనుకోండి, వాడు వాదిస్తూ ఉంటాడు, బాబా అని వాదిస్తూ ఉంటాడు. డాడ్ వాదిస్తే కార్యాలు జరిగిపోతాయా? నీకు జరుగుతున్న కార్యాలను బట్టే నువ్వు ఎంత పరిశుద్ధుడివో అర్థమైపోద్ది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నీకు జరుగుతున్న కార్యాలను బట్టే నువ్వు ఎంత పరిశుద్ధుడివో పరిశుద్ధురాలో అర్థమైపోద్ది. ఎందుకనంటే దేవుడు నీతిమంతుల ఆశలను భంగం చేయడు, నీతిమంతుల కోరిక తీరుస్తాడు. హల్లెలూయా. మనం అనుకున్న కార్యాలు దేవుడు చేస్తూ ఉండాలి అంటే ఈ అబీమెలెకు రాజు పలికినట్టుగా మన చేతులతో ఏ దోషమో చేయకుండా జాగ్రత్త పడాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏ దోషము. దానియేలు అన్నాడు ఆ మాట. రాజు సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి, దానియేలు ఎలా ఉన్నావయ్యా? రాజా నువ్వు చిరకాలం జీవించుదువు గాక. దానియేలుని రాజు చంపడానికి అప్పగిస్తే రాజునేమన్నాడండి ఈయన? చిరకాలము అంటే వాస్తవానికి ఎరా నన్ను చంపడానికి సింహాల బోన్లో వేస్తావా రాజా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలేనే. నేను నాశనం అయిపోను అనాలి కదా, అట్టనలా. ఏమన్నాడు? చిరకాలము జీవించుదువుగాక. ఎవరైనా మనల్ని ఏదైనా చెప్పిస్తే అట్నే అనాలి మనం. ఎవరైనా మనల్ని తిట్టారనుకో, దేవుడు నిన్ను దీవించును గాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాడు. నిన్న ఒక వీడియో చూస్తున్నప్పుడు నేను యేసు ప్రభువారు తల్లి మరియమ్మను గురించి ఒకడు చాలా అసభ్యకరంగా మాట్లాడితే రాత్రి అంతా నాకు నిద్ర పట్ల. అంత ఘోరంగా మాట్లాడాడు ఏంటి అసలు? ఆ పదం అనేది మన నోటికి కూడా రాకూడదు. అట్లాంటి పదాన్ని వాడాడు. నా మనసులో ఏమనిపిస్తుంది? అయ్యా నువ్వు సర్వశక్తి గల దేవుడు, వాడు నుంచుతావా పీకేస్తావా అనిపిస్తుంది కదా. కానీ శత్రువులను కూడా ప్రేమించమని ఇంకొక వాక్యం చెప్తుందిగా. దేవుని స్తోత్రం. శత్రువులను కూడా ఎవరితోనో పాపం చేస్తే యేసయ్యని కన్నది మీ మరియమ్మ అని అంటున్నాడు వాడు. ఆ మాట రక్తం మరిగిద్దే లేదండి అట్లాంటి పదాలు వింటున్నప్పుడు. చాలా బాధ కలిగి రాత్రి అంతా నిద్ర రాలి. నిజంగా నాకేమనిపించిందంటే, దేవుడు ఉన్నాడు కదా, ఆయన కార్యాలు మనం చూసాం కదా, మనతో మాట్లాడుతున్నాడు కదా, ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నాడు దేవుడు అనిపించింది మనసులో. అంత అసభ్యకరంగా మాట్లాడాడు. కానీ మళ్ళీ ఒక పక్క వాక్యం గుర్తొచ్చింది, శత్రువులను కూడా ప్రేమించు, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు. హల్లెలూయా. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించాలి. చేతుల పైకెత్తే గడిగలు చెప్పండి. ఓర్చుకోవాలి, భరించాలి. దేవుని బిడ్డలో
ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో చూడండి, ఏ దోషము చేయలేదంటే అతను ఎంత యథార్థమైన హృదయంతో ఉన్నాడు చూడండి. యథార్థ హృదయముతో ఈ పని చేసి తివనెను. అందుకు దేవుడు ఏమంటున్నాడు? అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. అసలు దేవుడు మాట్లాడాలంటే ఎంత అర్హత కావాలి? ఇప్పుడు అబ్రహాం లాంటి ఈ వ్యక్తి దేవుడు మాట్లాడటానికి ఒక అన్యుడు కదా, సున్నతి లేనివాడు కదా, సున్నతి లేని ఫిలిస్తీయులు కదా. దేవుడు ఇతనితో ఎందుకు మాట్లాడుతున్నాడు? అది స్వప్నంలో వెళ్ళి మాట్లాడిండంట. ఇప్పుడు స్వప్నంలో బైబిల్లో ఎవరితో మాట్లాడాడు చెప్పండి? స్వప్నంలో యోసేపుతో మాట్లాడాడు. యోసేపు గురించి ఏమని రాయబడింది వాక్యములో? మత్తయి సువార్త 1:19లో అతడు నీతిమంతుడు గనుక అనే మాట ఉంటది. అతడు నీతిమంతుడు గనుక దేవుడు మాట్లాడాడు. ఒకసారి మాట్లాడా? చాలా సార్లు మాట్లాడాడు. అక్కడ ఒకసారి మరియమ్మను చేర్చుకోమని వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని మాట్లాడాడు. మరి ఒక సందర్భంలో ఆ పుట్టిన శిశువుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళమని స్వప్నంలో మాట్లాడాడు. ఇట్ట రకరకాలుగా స్వప్నంలో మాట్లాడుతున్నాడంటే యోసేపు ఎవరండి? నీతిమంతుడు. ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను వెడనాడి చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యోసేపు నీతిమంతుడు కాబట్టి దేవుడు మాట్లాడాడు స్వప్నంలో. అటైతే ఇప్పుడు ఇతగాడు కూడా ఎవరండి? నీతిమంతుడే. నీతిమంతుడు కాబట్టి కదా మాట్లాడింది స్వప్నంలో. కొన్నిసార్లు మీరు కళల్లో దేవుడు వచ్చి మాట్లాడాడు అయ్యా అని చెప్తారు. నిన్న ఉదయకాల వేళల్లో కొంచెం నేను పెందల కాడే, అంటే నైటు లేట్ అయింది పడుకునేలాక, ఉదయాన్నే కొంచెం బడలేకగా ఉండి కొంచెం కన్ను మూసా. ఈలోపు ఒక పెద్ద సింహం వచ్చింది. ఎంతెంత పళ్ళు పెట్టుకొని వచ్చి మన ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చి ఇట్లా గమనిస్తా ఏదో చేయాలని చూస్తుందంట. అది ఈ లోపు ఏం జరిగిందంటే దగ్గరికి వెళ్ళి సాంసోను సింహాన్ని ఎలా చంపుంటాడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు భయం రావట్లందరూ పారిపోతున్నారంట. వీళ్ళు పారిపోతున్నారు. ఈ వెంటనే ఆ 2 చేతులు, ఇది ఒక కుక్క పిల్ల లాంటిదని 2 చేతులు పైన ఒక చేయి కింద ఒక చేయి పెట్టి ఇట్లా తీసి ఆ పళ్ళుని చూసి నేను సరదాగా దాన్ని గమనిస్తున్నా అంట. ఈ పళ్ళతోనే నువ్వు అందరినీ చంపేస్తుంది, ఈ పళ్ళతోనే అందరినీ మింగేస్తుంది, నువ్వు నీ పళ్ళు ఎంత నువ్వెంత అని ఇట్లా చీల్చి పక్కన పడేస్తే చచ్చిపోయింది. జనం అందరూ చూస్తున్నారట. వామో సింహం దగ్గరికి వెళ్తున్నాడు, ఏదైనా చేసిందేమో. చివరికి దాన్ని చంపేసి తిరిగి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. చేతులకి రక్తం అది ఎంత అయిందంట. ఈలోపు ఏం జరిగిందంటే దాని తోలు గీలు అంతా కూడా మాయమైపోయింది. అది ఒక చిన్న బొమ్మలాగా మారితే ఇసిరేస్తున్నా అంట. ఇదిగో మీ అందరిని భయపెట్టిన సింహం, ఇదిగో మీ అందరిని ఇబ్బంది పెట్టిన సింహం అని అట్ట పడేస్తున్నా అంట. దానికి కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయంట. స్వప్నంలో దేవుడు చూపించాడు. సింహాన్ని చంపడం అంటే మంచిదేగా. చేతుల పైకెత్తి గడిగలు చెప్పాడు. హల్లెలూయా. కళలు కూడా మంచి రావాలి. ఇప్పుడు ఆ సింహాన్ని చంపినట్టు అంటే అర్థం ఏంటి? ఏదో దయ్యం వచ్చింది వెనకాల పడి దాన్ని చంపేసినట్టు దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం. అట్లాగే ఇక్కడ ఈ వ్యక్తితో స్వప్నంలా మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, మన దేవుడు ఎట్లా మాట్లాడతాడు? కళల్లో మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతాడు. స్వప్నములో అంటే కళలో. చాలా మంది కళలు నమ్మరు, కానీ నా ప్రియమైన బిడ్డలారా, కళలో వచ్చేవి ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఎవరికి? అందరికీ? నీతిమంతులకి, అపవిత్రులకు జరగవు. నీతిమంతులకి కళలో ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా మొన్న నాకు కళ వచ్చింది అయ్యా. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల గురించి నేను అంతకుముందు నెలలో చెప్పే స్పర్జనికి పోతా. ఇట్లా ముస్లిమ్స్ కొంతమంది గన్నులు తీసుకుని వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ కాల్ చేస్తున్నారంట. అటు వచ్చిందనని నర్సాపేట ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు చెప్పా. ఒకవేళ జరిగిద్దేమోనన్నా ఇది అన్నాడు. ఇప్పుడు అది జరిగిందిగా. ఇప్పుడు
అది ఎంత పోయిన నెలలో చెప్పాను నేను. ఆ గన్నులు తీసుకుని వచ్చి ఎవరంటే వాళ్ళని కాల్ చేస్తున్నారు వాళ్ళు, ఎట్లా వచ్చిందని. నిన్న అది పహల్గామాలో జరిగింది. అంటే కొన్ని కళలో దైవ చిత్తానుసారంగా వచ్చే స్వప్నాలు జరుగుతాయి. ఇప్పుడు దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడాడంటే, ఇప్పుడు యోసేపు నీతిమంతుడు కాబట్టి మాట్లాడాడు. ఇప్పుడు ఇతడు నీతిమంతుడు లెక్కే కదా అర్థం. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మాట్లాడాలంటే ఇంకో మాట ఉంటుంది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. అంటే చక్కని జీవితం ఇతనది. నీతి కలిగిన జీవితం, చక్కని జీవితం, చక్కని జీవితం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతనిలో చూడండి చాలా మంచి విషయాలు ఉన్నాయి. అందుకే 4వ వాక్యంలో అంటాడు ఏమనంటే, అయితే అభిమేలెకు ఆమెతో పోలేదు గనుక, అంటే పాపం చేయలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా, నీతి గల జనమును హతము చేస్తావా అని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజాన్ని మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కనీసం మీ కుటుంబాన్నన్నా నీతి కలిగిన జనంగా మార్చుకోండి. అర్థమైందా? ఇట్టి నీతి గల జనమును చంపేస్తావా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. నీతి కలిగిన జనముగా కనీసం నీ భార్యని, పిల్లలని, భర్తని, నీతో ఉన్నటువంటి అన్నదమ్ములని, అక్క చెల్లెలనన్నా నీతిమంతులుగా మార్చుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వద్దు, కనీసం మీతో ఉన్న వాళ్ళనైనా నీతి మార్గములో నడుచున్నట్లుగా మీరు వారికి బుద్ధి చెప్పండి. ఇది తప్పురా, అది ఒప్పురా అని చెప్పండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమని రాయబడింది? ఎందరైతే నీతి మార్గమును అనుసరించున్నట్లు నడిపిస్తారో వారు ఆకాశములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ప్రకాశించే జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. పిల్లలకు చెప్పాలగా, గాలికి పెరుగుతారని వదిలేస్తారా పిల్లల్ని? చెప్పండి, పిల్లలకు చెప్పాలిగా. అమ్మో ఈ మాట అంటే మా అమ్మాయి కోపడుద్ది, అయ్యో మా అబ్బాయి కోపడదు. వాళ్ళు ఏదైనా సమస్య తెస్తే అప్పుడు మొద్దుగా నెత్తిన పెట్టుకొని ముందేం చెప్పవు. అక్కడ వాక్యం చెప్తుంది చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. వాళ్ళు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు. పాపంలో దించడానికి, చెడగొట్టడానికి ప్రయత్నాలు చేయకూడదు, కానీ మనతో ఉన్న వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అంట మనల్ని ఎప్పుడు వెలిగే చుక్కల్లాగా ప్రకాశింపజేస్తాడు. మీతో ఉన్న వాళ్ళకి చెప్పండి, అమ్మా ఇది తప్పమ్మా. మీకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇది రాంగ్ రా, ఇది కరెక్ట్ కాదయ్యా, ఇట్లా చేయకూడదు. నేను నిజంగా చెప్పాలంటే నా దగ్గర రావాలంటే కొంతమంది భయపడతారు. నేను ఏడన్నా నిలబడ్డాను అనుకో, అమ్మో అన్నున్నాడు తప్పించుకొని పోతారు కొంతమంది. ఎందుకని? పిలిస్తే ఏదో ఒకటి చెప్తా ఉంటాడని. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తున్నారని చూడండి. నిజం, ఈ లైన్లో కూడా నేను ఒకవేళ ఆ గ్రౌండ్లోకి వచ్చి కూర్చున్నాను, ఎవరినో ఒకరిని పిలుస్తుంటా, మన వాళ్ళని తెలిసిన వాళ్ళని, దగ్గర రండి అని ఏదో ఒకటి. నా పిల్లోడు వచ్చాడు, అన్న మా అమ్మకి బాగలేదు, మా నాన్న ఇట్లా మా మావయ్య బాగలేదు. సరేరా నాతో కలిసి ప్రార్థన చేయి, మీ ఇంటి కొరకు ప్రార్థన చేస్తాను. వాడితో కలిసి అరగంట చేసి ఆ ప్రార్థన. అక్కడ వాడు పిల్లోడని అనకూడదు. అక్కడ వాడు ఒక సమస్య చెప్పాడు. ఇప్పుడు వాడిని వదిలేసాను అనుకో, కాసేపు గాలికి తిరుగుతూ ఉంటాడు అక్కడ ఇక్కడ. రా నీకు కూడా ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా చేయరా అంటే అరగంట సేపు చేశాడు వాడు కూడా, మోకాళ్ళ నుంచి చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎందుకని? నీతి మార్గమును అనుసరించినట్టు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకే ట్రైనింగ్ ఇవ్వాల. హల్లెలూయా. మరి కొంతమంది పిల్లలకి ఈ వాక్యం ఏదన్నా ఉందనుకోండి, ఇట్రాండ్రా ఇది ఈ వాక్యం పలకండి, ఆ వాక్యం పలకండి. నాకు కనబడితే ఆలస్యమే కా, పిల్లలు కొన్నిసార్లు భయపడతారు, అన్నాడు అమ్మో తప్పించుకొని పోవాలి. దేవుని స్తోత్రం. ఏదో ఒక విధముగా నువ్వు చెప్పాలి. కొంతమందికి నశించిపోతున్నారు ఎంతోమంది. ఇక్కడ ఈ రాజు నీతి గల జనమును హతము చేస్తావా అని దేవుణ్ణి అడిగాడు కదా. తానొక్కడే నీతిమంతుడయ్యాడా? కుటుంబం మొత్తం నీతి మార్గంలో నడిపించాడా? చెప్పండి. కుటుంబం మొత్తాన్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాలికి ఎందుకు వదిలేస్తున్నారు భర్తల్ని? గాలికి వదిలేస్తున్నారు ఎందుకని భర్తల్ని?
గాలికి ఎందుకు వదిలేస్తున్నారు పిల్లల్ని? గాలికి ఎందుకు వదిలేస్తున్నారు బంధువుల్ని? పిలిచి కొంచెం మాట్లాడొచ్చుగా ప్రేమగా. వాళ్ళు రేపు ఏదైనా జరగడానికి జరిగిందనుకో అప్పుడు పోయి ఏడుతావా? అయ్యో నా వాళ్ళకి ఎటు జరిగిందని ముందే చెప్పు. నశించిపోకుండా ఆ నాశనం కాక ముందే చెప్పు. అమ్మా ఇది నీ పరిస్థితి. వాళ్ళకి ఏదో ఒక రోజు గుర్తు వస్తుంది. ద్వేషం పెంచుకోమాకండి, ద్వేషం పెంచుకోమాకండి, అసూయ పెంచుకోమాకండి, వ్యసన పడమాకండి. వాళ్ళ దగ్గర మీరు ఏం ఆశపడమాకండి. వాళ్ళు రక్షించబడాలని కోరుకోండి. నీతి గల జనముగా మార్చండి. మీకు ఇచ్చే ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. నీతి గల జనముగా మార్చాలి. నీతి గల జనముగా. ఇప్పుడు నేను రక్షించబడ్డా, సాధ్యమైన వరకు మా వాళ్ళందరికి నేను చెప్తున్నా ఇది పరిస్థితి అని. దాదాపు వాస్తవానికి 100కి 80% రక్షించబడ్డారు అందరూ. ఇంకొక 20% చూద్దాంలే చేద్దాంలే అంటున్నారు. కానీ వాళ్ళ గురించి కూడా భారం ఉంది నా గుండెల్లో. నేను రాత్రి కూడా ప్రార్థన చేశా. మేనల్లుళ్ళందరినీ రక్షించిన ఆయన, మేనగోడలందరినీ రక్షించిన ఆయన ప్రార్థన చేశా. ఎందుకని? గుర్తు చేశాడు దేవుడు నాకు. వాళ్ళు ఎవ్వరు నశించిపోకూడదు. వాళ్ళ పేర్లు పెట్టి చేశా రాత్రి. దేన స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు నాయన తెలిసి తెలియని వయసులో ఉన్నారు. కొంతమంది కొన్ని అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళని అలా వదిలేస్తే రేపు నేను కూడా బాధపడాలి కదా. ఎందుకనంటే ఇవన్నీ రక్తబంధాలు చూస్తా మనం ఉండలేం కదా. ఈ టైప్లో ప్రార్థన చేశాం. కొంతమందికి చెబుతున్నాం దొరికినప్పుడు. కొంతమంది వాళ్ళు మనకు కనపడట్లే, అసలుకి ఏడ తప్పించుకుంటున్నారో తెలియదు. ఆయనను ఒక రౌండ్ వేసాం అందరి కొరకు. నాయన అది అన్నయ్య కొడుకులు ఉన్నారు, వాళ్ళని రక్షించు. అక్కయ్య కొడుకులు ఉన్నారు, ఈయన రక్షించు. వాళ్ళని ఎవరు నశించిపోకూడదని ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మీరు కూడా చేయండి. మీ బంధువులందరూ నీతి కలిగిన జనముగా మారాలా? అలా చెప్పండి గట్టిగా. ఏ జనముగా మారాలి? వాళ్ళ కొరకే చేసామన్నా మా కొరకు చేయమంటే ముందు అసలు చేసేది మీకోసం, తర్వాత వాళ్ళు. హల్లెలూయా. దేవుడు గుర్తు చేస్తే చేస్తుంటా అంతే. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు తనతో ఉన్న వారందరినీ నీతి మార్గములో నడిపిస్తున్నాడు. నీతి గల జనముగా మార్చుకుంటున్నాడు. మీతో ఉన్నటువంటి బామర్దులను, బావలను, అక్కలను, చెల్లెలను, అన్నదమ్ములను, బాబాయ్ కొడుకులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. అందరు నీతి గల జనంగా మార్చబడాలా. వాళ్ళు తాగి నాశనం అయిపోతుంటే చూస్తూ ఉంటారా? చెప్పండి. వాళ్ళు పాపంలో ఉంటే చూస్తూ ఉంటారా? సాధ్యమైతే చెప్పండి, వినకపోతే ప్రార్థన చేయండి. ఒకరోజు ఉపవాసం ఉండండి వాళ్ళ కోసం. నువ్వు మార్చలేనిది, నువ్వు చేయలేనిది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఇప్పుడు నువ్వు బాగుంటివి, వాళ్ళు పాడైపోతున్నారు. దేవుడు అంటాడు, ఏరా కొంచెమైనా ప్రేమ లేదా వాళ్ళ మీద నీకు? కనీసం నువ్వు చేయాల్సిందన్న చేయాలిగా ప్రార్థన అన్న. కనీసం ఒక పూట ఉపవాసం నువ్వు ఉండగలవు, వాళ్ళు ఉండలేరు. ఇట్లా దేవుడు ఎన్నిసార్లు మాట్లాడతాడు మీతో. వాళ్ళతో నాకెందుకు, నా ఒక్కడి గురించే, నా గురించే, నా కుటుంబం గురించే ఆలోచించుకుంటారంటే దాని దేవుని బిడల స్వభావం అని ఎట్లంటారు చెప్పండి. సర్వలోకం కోసం యేసయ్య అరిగిపోయాడు, కరిగిపోయాడు, నలిగిపోయాడు. ఈ వారందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆమేన్. ఈ వారందరినీ నీతి మార్గంలో నడిపించే బాధ్యత మీకుంది. ఇప్పుడు బయట వాళ్ళు చెప్పారు అనుకోండి, వింటారా వాళ్ళు? ఇప్పుడు బయట వాళ్ళు చేయి, నీకేం సంబంధం, మా గురించి నీకేం అంత బాధ, పో నీవు చూసుకో అంటారు. అదే సొంత వాళ్ళు చెప్పారు అనుకోండి, మనవాళ్ళు కాబట్టి ఏదో ప్రేమగా చెప్తున్నారు అని కొంచెం లోపడతారు. అందుకని మీ సొంత వాళ్ళని మార్చాలి. మీరు వాళ్ళని ప్రభు వైపు నడిపించాలి. నరకం ఉందని చెప్పాలి. ఏదొక విధముగా లాలించో బొజ్జగించో దైవ సన్నిధికి తీసుకొని రావాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాధ్యమైతే చెప్పండి, వినకపోతే ప్రార్థన చేయండి. కానీ అందరూ నీతి కలిగిన జనముగా మార్చబడాలి. అదే దేవుని కోరిక. అందరూ నశించిన దాన్ని వెతకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నశించిన దానినే వెతకి రక్షించాలంట. వెతకాలి మనం, వెతకాలి. కాస్తన్న మనకి ప్రేమ లేకపోతే ఎట్టండి? వాళ్ళ గురించి భారంతో ప్రార్థన చేయాలి మనం. ఏదో ఒక విధంగా చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఏదో ఒక విధంగా వాళ్ళు రక్షణ పొంది చాలు, అంతే చాలు. ఈ భూమి మీద కట్టకపోయేది ఏం లేదు, మోసుకొని పోయేది ఏం లేదు, ఎత్తుకొని పోయేది ఏం లేదు. ఈ బిల్డింగుల్ని, ఆస్తుల్ని, పోస్తుల్ని ఏం తీసుకెళ్ళాం. ఒంటి మీద బట్టలు కూడా రావు రేపొద్దున. దేవుని స్తోత్రం. కనీసం పోతా 4 ఆత్మలను తీసుకొని వెళ్ళిపోవాలి దేవుని రాజ్యానికి.
అక్కడ చూడండి, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా. దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమని? 6వ వాక్యం. అందుకు దేవుడు, ఆ, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసిద్దువని నేను ఎరుగుదును. దేవుడు ఆగండి ఆగండి ఆగండి. అక్కడ ఏమంటున్నాడంటే, నా చేతులతో ఏ దోషము చేయలేదయ్యా, యథార్థ హృదయంతో నీ పని చేసి తిని అన్నప్పుడు, ఏయ్ నువ్వు నిజంగా యథార్థంగా ఉన్నావంటరా ఏంటి? ఆ గప్పాలి మారి మాటలు అన్నాడా దేవుడు? ఎస్, యథార్థంగానే ఉన్నావు. అసలు దేవుడి దగ్గర నిరూపించుకోవడం అంటే చాలా గొప్ప సాహసమేనండి. ఇప్పుడు చాలా మంది నేను ఏ తప్పు చేయలేదయ్యా, అదయ్యా ఇదయ్యా అని పోలీసుల ముందు అంటారు. తప్పు చేయకపోతే నీ మీద కంప్లైంట్లు ఎందుకు వచ్చినాయని చెప్పి చూడండి ఎట్ట కొడతారు. నేనేం ఎరగనయ్యా అని. అంటే ఒక పోలీసుడి దగ్గర ధైర్యంగా మాట్లాడటానికే మనిషికి ధైర్యం చాలదు. అలాంటి దేవుడు ముందు మాట్లాడటం అంటే సామాన్యమైన విషయమా? సామాన్యమైన విషయం అండి. నేను ఏ దోషము చేయలేదయ్యా, యథార్థంగా ఉన్నానయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ఎస్ అవును, ఎస్ అవును. చూడండి దేవుడు ఎట్ట పలుకుతున్నాడు, అవును నువ్వు యథార్థవంతుడవే. దేవుడు సాక్ష్యం, అది మనుషుల సాక్ష్యం కాదు, మనుషుల సాక్ష్యం కాదు, సొంత సాక్ష్యం కాదు, దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఎస్, ఏ పాపం చేయలేదు, యథార్థంగా ఉన్నావు. చేతులు పైకెత్తి గట్టిగలు చెప్పండి. వెనకాల చాలా పెంట పూసుకొని మేము నీతిమంతులు అనుకుంటారు చాలా మంది. వెనకాల చాలా లొట్టలు పెట్టుకొని మీ యథార్థమంతులు అనుకుంటారు. నీ సాక్ష్యం చల్లదు నాన్న, దేవుడు పలకాల సాక్ష్యం. నువ్వు చెప్పే మాటకి ఎస్ అని దేవుడు అనాలా. అర్థమైందా? దేవుడు ఎస్ అని పలికితే అప్పుడు నువ్వు యథార్థవంతుడవే. యథార్థంగా నువ్వు బ్రతికితే దేవుడు ఏం చేస్తాడు? యథార్థవంతులకు ఆయన తోడై ఉంటాడు. నెంబర్ 1 ఆశీర్వాదం, యథార్థవంతులకి ఆయన తోడై ఉంటాడు, నకిలీ వాళ్ళకు కాదు. 2, యథార్థవంతుల గుడారం వర్ధిల్లిద్దంట. దేని స్తోత్రం. నీకు ఇంకా దరిద్రం పోవట్లేదంటే నీలో యథార్థత లేదేమో. ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉన్నట్టుగా నీ బ్రతుకు ఇంకా అట్నే ఉందేమో. అభివృద్ధి లేకుండా, ఫలింపు లేకుండా, ఎదుగుదల లేకుండా అట్నే ఉన్నామంటే యథార్థత కోల్పోయామేమో. ఒకసారి ఆలోచించుకో. నీ సరిహద్దులు విశాలపరచబడటం లేదు, ఎదుగు బొదుగు లేని దరిద్రపు స్థితిలో ఉన్నామంటే యథార్థవంతుల గుడారం ఏమైంది? వర్ధిల్లిద్దని దేవుడు చెప్పినప్పుడు ఆ వర్ధిల్లే అనుభవం నీకెందుకు కలగడం లేదు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. అడగాలి. యాకోబు అడుగుతున్నాడు రాత్రి అంతా దేవుని దగ్గర కూర్చొని, అయ్యా నన్ను ఆశీర్వాదించు, అయ్యా నన్ను ఆశీర్వాదించు, అయ్యా నన్ను ఆశీర్వాదించు. తెల్లారే దాకా ఆల్ నైట్ ప్రార్థన చేశాడు. వదిలిపెట్టరా బాబు, జనం వచ్చేటట్టున్నారు అంటే వదిలిపెట్టట్లా. నన్ను ఆశీర్వాదించితేనే తప్ప నేను నిన్ను విడవనంటే అప్పుడు సాసి చెయ్యితో తొడగుడికేసి బాధితే 20 నరం తొలగిపోయిందంట. ఏమండి, ఇక నువ్వు ఆపు, నన్ను వదిలిపెట్టు, ఇక ప్రార్థన ఆపు అని అంతగా ప్రార్థన చేసిన మహాప్రార్థన వీరుడు ఎవరండి? యాకోబు. దేవుడు కూడా అన్నాడు, నీకు సాల్లే ఆపు, ఇక నీ వెళ్ళాలన్నాడు. ఏమండి, ఎంత ప్రార్థన చేశాడు. అందుకు కదా ఈరోజు ఇజ్రాయేల్ దేశం అని పేరు వచ్చింది. ఆ పేరు పెట్టింది ఎవరు? దేవుడే. ఇజ్రాయేల్ అని పేరు పెట్టింది ఆయనే. యాకోబు పేరు తీసేశాడు, ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. ప్రపంచానికి దీవెనకరంగా ఉన్న దేశం అది. యాకోబు ఆశీర్వాదం పిల్లలకు వచ్చింది, పిల్లల ఆశీర్వాదం ప్రపంచానికి ఎట్లా వచ్చింది? ఇప్పుడు యాకోబు 12 మంది కుమారులుగా అన్నాడు. వారిలో యోధా ఒకడు, యోధా గోత్రం. యోధా గోత్రంలో నుండి దావీదు వచ్చాడు, యోధా గోత్రం నుండి యేసయ్య వచ్చాడు. యేసయ్య ద్వారా సర్వలోకం ఆశీర్వాదించబడిందా లేదా? ఈరోజు పాపులమైన మనం దీవించబడ్డామంటే అదిగో ఆ యాకోబు ద్వారానే. దేవుని దగ్గర బాగా ప్రార్థన చేయాలి. మీరు అనుకుంటారు రాజకీయం నేర్చుకుంటే దీవించబడతామని. అసలు ఆ మనుషుంటే ఎవడు దీవించబడడు. రాజకీయం అంటే కాస్త అదిగా పోలీసు వాళ్ళు తెలిస్తే బాగుండు, ఆ రాజకీయ నాయకులు తెలిస్తే బాగుండు, వాళ్ళు తెలిస్తే బాగుండు. కొంతమంది పాస్టర్లు కూడా నాకు సలహాలు ఇస్తారు. ఇట్లాంటివే ఎవడో తెలియాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకు తెలిస్తే వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు వీళ్ళు తెలిస్తే మనకేం ఉపయోగం? అసలు ఏం తెలుసా లేదా? ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఆ రాజకీయ నాయకుడిని పిలవండి, ఏళ్ళని పిలవండి అంటే అస్సలు నా మనసే ఒప్పుకోదు. వాళ్ళు గంటకొక వేషం వేసి రాజకీయ నాయకులు మనకెందుకు?
ఇక్కడ నీ ముందు ఒక మాట మాట్లాడతారు, అక్కడ పోయి ఇంకో మాట మాట్లాడతారు. అసలు రాజకీయం మొత్తం కలుషితం అయిపోయింది. ఇప్పుడు కలుషితం అయిపోయింది. అట్లాంటి వాళ్ళని స్టేజ్ మీద తీసుకురామని ఒకసారి పిలవండి అన్న, అది అన్న ఆయన అంటారు. కాదులే అన్న, ఆ పాస్టర్ పిలిచాడు, ఈ పాస్టర్ పిలిచాడు. అసలు మాకు వద్దురా బాబు అంటున్నాం మేము. ఎందుకని? అసలు మనకు అవసరం లేదు. మనకి రారాజు ఆయన రావాలి. పిలిస్తే ఎవరైనా ఎవరిని పిలిచినా వస్తారు. రాజకీయ నాయకులు ఎందుకు రారు? ఓట్ల కోసం వస్తారు. అట్టని ప్రేమతో వస్తారనే వాళ్ళు రావా వద్దు? అర్థమైంది? మన పిలవా వద్దు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీ ముందుకు వచ్చి బైబిల్ పట్టుకొని ఏదో 2 వాక్యాలు చదువుతారు. అడుపోయి టోపీ పెట్టుకొని నవాజు మాట్లాడతారు. ఇంకోసారి పోయి మంత్రాలు వల్లిస్తారు. అలాంటి ఎక్కడ పోతే అక్కడ గొడుగు పట్టే ఆ రాజకీయ నాయకులతో మనకేం పని? మనకి రారాజుతో పని. ఆమె మహిమగల ఆ రాజుతో పని. అంటే చాలా మంది సలహాలు ఇస్తారు. అస్సలు నా మనసు అస్సలు ఒప్పుకోదు. అలా వాళ్ళ నెంబర్ ఉంటే మంచిది, వీళ్ళ నెంబర్ ఉంటే మంచిదని. నాకు ఎవరి నెంబర్లు కూడా లేవు. నా దగ్గర నిజంగా రాజకీయ నాయకుల నెంబర్లు, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఎవరో కొంతమంది స్నేహితులు ఉన్నారు పోలీసులు, వాళ్ళ నెంబర్లు తప్ప అవసరం లేదు మనకి. ఆయన కదా మనల్ని దీవించేది, ఆయన కదా మనల్ని హెచ్చించేది, ఆయన కదా మనల్ని వర్ధిల్లింపజేసేది, ఆయన కదా మన సరిహద్దులు విశాలపరిచేది, ఆయన కదా మనల్ని తేజరిల్లేతడి చేసేది. ఆయనతో పని మనకి. వీళ్ళందరితో మనకేం పని? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ ఊరు వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడు, నేను చెప్పలా, ఎవరో చెప్పి, అతనేమన్నాడంటే సిమెంట్ కట్టలు ఎత్తాంలేండి మీ చర్చి కానీ చెప్పాడు. ఇప్పటికి 20 ఏండ్లు అయింది. ఒక కట్ట కూడా ఇలవాడు. దేవుని స్తోత్రం. 20 ఏదో సిమెంట్ కట్టలు ఎత్తానని 20 కట్టలు ఎంత అన్నాడు అప్పుడు. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఒక కట్ట కూడా ఇలా. మన మైండ్ నిజంగా వాళ్ళ మీదే ఉందనుకోండి, వాళ్ళు ఇవ్వాలి, మనం తినాలనుకుంటే దీవెనలు కలుగుతాయా? చెప్పాలి. కొంతమంది యుక్తిగా ప్లాన్ చేశారు వాళ్ళ మాటకు నేను లోపడాలని. నేను చెప్పారు, మీరు ఎన్ని రాజకీయాలు చేసి నేను మీ మాటకి ఏం లోపడను. ఒక అతను ఏమన్నాడంటే, మీరు ఇట్లా కానీ చేస్తే మేము అప్పుడప్పుడు పిలుస్తామండి, మేము చెప్పిన కాడికి మీరు రావాలండి అన్నాడు. మీరు నన్ను పిలవవద్దు, మీరు నాకేమి ఇవ్వద్దు, నేను ఎక్కడికి రాను. దేవుని స్తోత్రం. ఒక రాజకీయ నాయకుడు, మీకు కంకర కావాలంటే కంకర పంపిస్తాం, అది కావాలంటే ఇది, ఏది కావాలంటే అది పంపిస్తాం, కానీ మాకు ఇది గిట్ట అన్నారు. అసలుగా మాకు మ్యాచ్ అవ్వవు, ఇది పరిస్థితి అని అంటే, ఊరికెత్తానంటే వద్దనుకుంటున్నావు ఏంటంటే నువ్వు అన్నాడు ఆయన. ఊరికెత్తానంటే అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళు పిలిచినప్పుడల్లా పోతే ఒక ఫోటో దిగుతారంట. వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకులు నేను ప్రార్థన చేస్తా, నేను నిలబడితే వాళ్ళు ఫోటో తీస్తారంట. అవసరమైనప్పుడల్లా ఇదిగో మా కాడికి ఒక పాస్టర్ గారు వస్తున్నాడు, మాకు ప్రార్థన చేస్తాడు, మేము కూడా క్రైస్తవ్యాన్ని గౌరవిస్తున్నాం అని ఓట్ల కోసం ఇదంతా డ్రామా. నేను చెప్పాను, అవన్నీ మనకు వద్దండి, అసలుకి వాటికి మేము కాదు, మీకు సంబంధించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, చూసుకున్నాను. దేని స్తోత్రం. అంటే ఇక్కడ మీకు ఎందుకు ఈ సందర్భంలో చెప్తున్నా అంటే, యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. వాళ్ళు మన పక్కన ఉంటే మనం వర్ధిల్లం. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అక్కడ 6వ వాక్యం, అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా ఆమేన్. తర్వాత, అందుకే నేను ముట్టుకొనియలేదు, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆ మనుషుని భార్యను తిరిగి, ఇది ఇక్కడ కొంచెం ఆలోచించాలి మీరు. తిరిగి అప్పగించుము అన్నాడు. జాగ్రత్తగా, తిరిగి అప్పగించాల్సినవి కొన్ని ఉన్నాయి ఇంకా చాలా మందిలో. నేను ఒకసారి ఈ పిల్లలందరూ ఎప్పుడన్నా అటు ఇటు మీటింగ్లకి వెళ్తే కొంచెం చర్చి దగ్గర ఉంటారని చెప్పి నేనేమంటారంటే, వాళ్ళకి ఆశ పెడతా, ఎప్పుడన్నా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాలేరా, ఇట్లా మీటింగ్లకి వెళ్తారని కొద్దిగా ఉండండి అంటే వాళ్ళు ఉంటారు. ఓ రోజు ఏం జరిగిందంటే, ఖాళీగా ఉన్నానని చెప్పి వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. అన్న ఒకడేం కాలు పట్టుకుంటాడు, చేయి పట్టుడు, అన్న ఒకడేం గడ్డం పట్టుకు, అన్న డిమార్ట్ దాకి వెళ్తాడు. సరే ఇంతగా ముచ్చట పడుతున్నారని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత హల్లెలూయా, మన అమ్మాయి ఏం చేసిందంటే డైరెక్ట్గా అక్కడ చెప్పులు తెంపేసి కాళ్ళకేసుకుంది. దానికి ఏం కట్టాలి? బిల్లు కట్టాలి. అంటే తిరిగి ఇచ్చేయాల్సి ఉంటాయి కొన్ని. జాగ్రత్త, గుర్తు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే, ఆ చెప్పులు మహా అయితే ఒక 100 రూపాయలు అయితే,
అవి తీసుకొని వచ్చిన తర్వాత నా మనస్సాక్షిని గద్దిస్తాను. కార్లు అడిగాను, వీడికి బిల్లు వేయలేదు కదా. ఏం కాదులే, పిల్లే కదా అది ఇది అని అంటున్నారు వీళ్ళు. పిల్ల అయినా తప్పు తప్పే. ఆ ఒక్క 100 రూపాయల కోసం ఎంత నష్టమైందో దేవుడి దగ్గర నాకు. ఇది ఇదనంటే కరెక్ట్గా నా ప్రియదిన బిడ్డలారా, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత, ఎప్పుడు వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ చెప్పులు ఏ జత అయితే కొనదో ఆ చెప్పులకి డబ్బులు బిల్లు వేయించి మళ్ళీ లోనకు పంపించేసా. ఆ కౌంటర్ దగ్గర కూర్చుని అతను అంటున్నాడు, సార్ దానికి బిల్లు వేసారండి ఆల్రెడీ అన్నారు. బ్రదర్ ఏమనుకో మాకండి, పోయినసారి మా అమ్మాయి తెలియక తీసుకొచ్చింది ఇది ఇదనంటే ఆయన ఇంకా గుర్తుపెట్టుకున్నారా మీరు, పిల్లే కదా, తిరిగి ఇచ్చేయాలి కొన్ని మనం. అల్లెలు చెప్పండి గట్టిగా. ఎక్కడైనా మనం తొందరపడి, మీ దగ్గర కనీసం పినీస్ కూడా ఉండకూడదు వేరే వాళ్ళదే, అది మీకు పెద్ద శాపం అయింది మీరు ఎదగకుండా. తెలుసా, ఎవరిదైనా మీ దగ్గర ఒక వస్త్రం ఉన్నా సరే మీరు ఎదగకుండా అది శాపం అయింది. మీరు ఎదగకుండా అభివృద్ధి చెందకుండా శాపం అయింది. మీకు ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకు తెస్తే తిరిగి ఇచ్చేసేయండి. ఇప్పుడు అతగాడు కూడా చూడండి, అబ్రహాం భార్యను తెచ్చాడు, తిరిగి ఇచ్చేస్తున్నాడు. దేని స్తోత్రం. కనీసం పినీస్ తెచ్చినా సరే, అయ్యా ఇది మాది కాదు తీసుకో. ఇప్పుడు మీరేదో జనంలో పొగిడించుకోవడానికి కాదు నేను ఈ విషయాలు చెప్తుంది, అక్కడ దీవెనలు పోతాయి మీకు. తిరిగి ఇచ్చేయాలి మనకొద్దు. ఏదైనా సరే, ఏదైనా ముట్టుకున్నా సరే దేవుడు కోపం వచ్చేసింది. జాగ్రత్త. స్థలాల విషయాల్లో కూడా చాలా నష్టపోయాను నేను ఈ ఊర్లో. అడుగునారు జరిపి ఆటాని ఈటాని అన్ని స్థలాలు కట్టనే జరిగింది. అప్రేదిన పెట్టలా, నేనేం అనలా, దేవుడికి అప్పగించేసా. మామూలుగా చెప్పాం, వినలా, దేవుడే చూసుకుంటాడు అన్నాం అంతే. తర్వాత మళ్ళీ కొన్ని బాధలు పడ్డారు. అటు జరగాలని మేము అనుకోము, కానీ అంతే. ఇప్పుడు మనుషులు మోసం చేసినా, మనుషులు ఏదైనా మనల్ని చీటింగ్ చేయాలనుకున్నా దేవుడు చూస్తున్నాడుగా అక్కడ. వెనక ముందైనా ఏం గెలిచిద్దో తెలుసా? నిజమే గెలిచిద్ది. అలా చెప్పాలా గట్టిగా. అబద్ధం ఎప్పుడు గెలవదో, నిజమే గెలిచిద్ది. నిజమే గెలిచింది. అందుకే సత్యమేవ జయతే అనే ఆ పదాన్ని ఎందుకన్నారు? సత్యమే గెలిచిద్ది చివరికి. కాకపోతే ఏంటంటే నిజము గడప దాటేలోపు అబద్ధం లోకం మొత్తం ఊరేగిద్ది. ఓ అర్థమైందా? కానీ గెలిచేది లాస్ట్కి ఏంటి? నిజమే. ఇప్పుడు యేసయ్యగా గెలిచింది ప్రపంచంలో. ఆ రోజు ఆయన్ని రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు ఇన్ని కోట్ల మంది ప్రభువుని నమ్మారంటే నిజం గెలిచింది. అట్టాగే నా ప్రియదిని పెట్టారా, అతడు తిరిగి ఇచ్చేసినట్టుగా మనం కూడా పొరపాటునో తెలుసో తెలియక ఏదైనా మనం ఎవరి దగ్గర తీసుకున్నట్టు మనకు గుర్తుంటే తిరిగి ఇచ్చేయాలి. మొన్న జనవరికి కొంతమందికి నేను బట్టలు తెప్పించాను. బట్టలు తెప్పిస్తే ఆయన ఒక టైం చెప్తే కరెక్ట్ ఫోన్ చేస్తాడు ఆయన, పెద్ద ఆయన. అయితే ఇచ్చానా లేదా అని నాకు డౌటు. ఆయన నాకు ఫోన్ చేయటానికి నా దగ్గర నెంబర్ లేదు. ఎందుకని? ఈ దీంట్లో ఉన్న నెంబర్లను డిలీట్ చేసేసాను. కొంచెం ఫోను బాగా లోడ్ ఎక్కువ అవుతుందని నెంబర్లు అని పోయినాయి. నాకు 3000 ఇవ్వాలా, ఇచ్చానా లేదా? ఇవ్వకపోతే ఫోన్ చేస్తాడు, నాకు చేయకపోతే ఇతరగానే చేస్తాడు. చేశాడా? చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. అయితే నాకు చేయలే. మొన్నటుండి ఆలోచన నాకు, అది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ 3000 నువ్వు ఇవ్వలేదు అంటే ఒకవేళ ఆయన మర్చిపోయినా మనం ఆగకూడదు కదా. ఒకసారి ఈ ఫ్యాన్లు తెచ్చినప్పుడు కూడా తెలిసిన ఆయన కాబట్టి ఈ మీటింగ్కి వెళ్తా, మా వాళ్ళు కరెంట్ పని చేస్తున్నారు. ఎక్కడ అది చందనా బ్రదర్స్ గొంతు లోన్ ఉంటుంది అన్నమాట, శ్రీదేవి ఎలక్ట్రానిక్లో తెలిసిన ఆయన క్రిస్టియనే. ఇట్లా బ్రదర్ ఇట్లా మనవలు వస్తున్నారండి. సరే పాస్టర్ గారు మేము పంపిస్తాంలేండి, మీరు తర్వాత పంపిద్దురులే అని పంపించాడు. 7000 ఇవ్వాలి. నేను ఇచ్చానా ఇవ్వలేదా అది ఒక ఎందుకనో కొన్ని మర్చిపోతున్నా నేను. దేవ స్తోత్రం. ఆయన ఫోన్ చేసి అడిగా, లేదండి ఇచ్చారండి అన్నాడు ఆయన. దేవ స్తోత్రాలు చెప్పండి. ఇదేం లేదండి మొత్తం కట్టేశారు. ఇప్పుడు కట్టారు అంటే ఎవరి చేత పంపించాను నేను, కానీ నేను మర్చిపోయాను. తిరిగి ఇచ్చేయండి. ఒక 7000 3000 ఆ దాపెరకాలకు పోయారా దరిద్రం వెంటబడింది. కనీసం కంది చేలలో కందికాయలు కూడా తెచ్చుకోవద్దు, మిరపకాయల చేలలో దొంగతనాలు చేయొద్దు, పత్తి చేలలో పత్తి దొంగతనాలు చేయొద్దు. వాళ్ళని చూసి ఆ టిఫిన్ బాక్సులలో కూడా తెస్తున్నారు. తప్పు. కావాలంటే అక్కడ తిను, ఆ పొలంలో ఎన్నైనా తినండి, తప్పులేదు. ఇంటికి తీసుకొస్తే అది దొంగతనం. చదురు పైకి ఎత్తి గడ్డగలు చెప్పండి. తిరిగి మనకు అవసరం లేదు అయ్యి. బైబిల్ ప్రకారం యేసయ్య శిష్యులు కూడా వెన్నులు తెంచుకొని తిన్నారని ఉంది, కానీ అవి తీసుకొస్తే దొంగతనం అయింది. ఆకలి అయింది,
నీరసం వచ్చేస్తుంది. దేవుడిచ్చిన పంటక ఏదో 2 కంకులు తీసుకొని తింటే తప్పు కాదు, కానీ ఇంటికి తెచ్చావా దొంగతనం అయింది. అది ఇక నిన్ను ఎదగకుండా జీవితాంతం నిన్ను అనిచేస్తా ఉంటుంది. అట్లా నువ్వు చేయాల్సింది మళ్ళీ తిరిగి, అంటే ఇవ్వాల్సింది తిరిగి ఇచ్చేసేంత వరకు చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి హల్లెలూయా. తిరిగి ఇయ్యాలి. గుజరాత్ అనే ప్రాంతంలో ఒక 30 ఏండ్ల క్రిందట ఒక అతను గుజరాత్ కాలేజీలో చదువుకున్నాడంట. ఆయన ఎవరో ఆఫ్రికా అతను. ఆ రోజు 200 అవసరమైతే ఒక బాటిల్ అతని దగ్గర తీసుకున్నాడంట. 200 ఛార్జీకి తీసుకున్నాడు, దేనికి తీసుకున్నాడో పూర్తిగా తెలియదు నాకు. 20-30 ఏండ్ల తర్వాత మరలా తిరిగి వచ్చాడు అతను అక్కడికి. ఎట్లా వచ్చాడు తెలుసా? ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా వచ్చాడు. ఇక్కడ ఒకప్పుడు ఒక హోటల్ ఉండేది, చిన్న హోటల్. ఆయన వచ్చేటప్పుడు బౌన్సర్స్, గన్మ్యాన్లు వీళ్ళందరూ దిగారంట. ఏంటంటే నేను ఒక అతనికి 200 ఇవ్వాలి. 20 ఏండ్ల క్రిందట ఇండియా గవర్నమెంట్ అడిగిందంట, సార్ మీరు ఎందుకు వచ్చారని. 200 ఇవ్వాలి, నేను ఇప్పుడు క్రిస్టియన్ని, ప్రభువుని నమ్మాను, తిరిగి ఇవ్వమని దేవుడు చెప్పాడు నాకు. ఆ రోజు నేను అతని దగ్గర తీసుకుని వెళ్ళాను, పంపిస్తానని పంపలేకపోయాను. నాకు ప్రార్థనలో పదే అదే గుర్తు వస్తుంది, అందుకని నేను అతనికి ఇవ్వాలని వచ్చానంటే ఆ ఏరియా మొత్తం ఎతికారంట. ఆ హోటల్ లేదని చెప్పారంట. ఇక్కడ ఒక హోటల్ ఉండాలి కదా ఈ కాలేజీ ఎదురు, ఇది అంటే లేదు సార్ ఎప్పుడో 20-30 ఏండ్లు అంటున్నారు, ఇప్పుడు ఏడుంటుందండి అది అంటే మొత్తానికి ఒక అతను చెప్పాడంట, ఏమండి మీరు తీసుకున్న ఆయన మాత్రం బతికే ఉన్నాడు, అర్థమైంది, ఆ హోటల్ మాత్రం లేదు ఇప్పుడు, ఆయన మంచాన్ని పడి ఉన్నాడు అని చెప్పి చెప్పగానే నా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి తీసుకెళ్లారంట. పలానా రోజు ఇట్లా ఇది అని గుర్తు చేస్తే, ఎస్ నేనే ఇచ్చింది ఆ రోజు మీకు అన్నాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన కాళ్ళు పట్టుకొని 20-30 ఏండ్లు అయింది నువ్వు నాకు ఇచ్చి 200, స్తోత్ర, ఆ 200తో నేను తిరిగి మా దేశం వెళ్ళాను, ఇప్పుడు నేను ఏ స్థానంలో ఉన్నానో మీకు తెలియదు ఇది అని చెప్పి ఎన్నో లక్షలు చెక్కు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడట. అది మన ఇండియా గవర్నమెంట్ మెచ్చి ఒక ఆర్టికల్గా పేపర్లో ఇచ్చింది. అంటే ఇంకా ఎంత నీతి కలిగిన వాళ్ళు ఉన్నారా? ఏమండి పక్క ఊరు నుండి రాలేదండి ఆయన, వేరే దేశం నుండి వచ్చాడంట. ఎందుకని ఆ 200 ఇవ్వడానికి? ఆ 200 ఇచ్చి కొన్ని లక్షలు చెక్కు రాసిచ్చాడంట. ఇదిగో నా నెంబరు, ఎప్పుడు నా అవసరత కలిగిన మీకు ఇది. ఆ దేశంలో పెద్ద రాజకీయ నాయకుడు అయ్యాడంట ఆయన. దేవుని స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, అందుకని తిరిగి ఇవ్వాలి కొన్ని మనకి సంబంధించినవి కానీ ఎప్పుడు మన దగ్గర పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే లోకంలో సామెత ఉంది, పరులో సొమ్ము పాము లాంటిది, అది ఎప్పుడైనా కాటేసిందని. దాని స్తోత్రం కలుగును గాక. అక్కడ చూడండి, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా యవ్వని ఎడల నిశ్చయముగా సత్యధరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. చేతులు పైకెత్తి గడుగులు చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడే చెప్తున్నాడు తిరిగి ఇచ్చేసేయి అని, తిరిగి ఇచ్చేసే. అది ఇది పరిస్థితి అని. ఒక సందర్భంలో ఇక్కడ మన చర్చిలో నిచ్చిన ఏదో ఎవరో తీసుకెళ్లారు మాకు తెలియకుండా. పలానా చోట ఈ పేర్లు చెప్పలేండి మళ్ళీ బాధపడతారు. వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసింది మాకు. పిలిచి నేను చెప్పాను, నేను ఇచ్చిన మాది కదా ఇది ఇదండి. మేము కొనుక్కున్నామండి అని చెబుతున్నా. అసలు మనుషులు ఎంత దారుణంగా అబద్ధాలు ఎట్టాడతారా అనిపించింది. దానికి కట్టుబడి కట్టాం మేము. మాది మీలా మీ నిచ్చెనలో లాంటి నిచ్చెనలకు ఎక్కడ ఉండవా అన్నట్టుగా మాట్లాడు. హల్లెలూయా. లేరులేండి ఇప్పుడు వాళ్ళు లేరు. అంత ఏదంటారు దారుణానికి ఒడిగట్టకూడదండి. నేను అన్నాను కావాలని తీసుకోండి, అబద్ధం మాత్రం ఆడకూడదు. ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో. తిరిగి ఇచ్చేయమంటున్నాడు దేవుడు. అప్పుడు ఏదైనా బిడ్డలారా, ఇతనిలో మంచి లక్షణం ఏంటంటే ఒకటి దైవ భయం కలిగిన వాడు, రెండోది నీతి కలిగిన వాడు, మూడోది దైవ చిత్తం కాకుండా తొందరపడి పాపానికి ప్రేరేపితుడు కాదు, యథార్థంగా జీవించిన వాడు. అలాగే దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడిన వాడు, దేవుడు మాట్లాడే స్థాయిలో ఉన్నవాడు. అలాగే దేవుడు అప్పగించేయమనంటే అప్పగించేశాడు. ఫరోని నా ప్రజల్ని పోనీరా బాబు అంటే పోనిచ్చాడా? పోనీలా. 10 శిక్షలు కలిగినప్పుడు అప్పుడు పోనిచ్చాడు. కానీ ఇతడు ఒక్క మాటకే లోబడిపోయాడు.
నా ప్రియ దీని పెట్టారా, దేవుడు చెబుతున్న మాటలకి 10 సార్లు దేవుడు చెప్పకూడదు మనకి. ఒకసారి దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి. ఆయన ఒకసారి 2 సార్లే మాట్లాడతాడు, ప్రతిసారి మాట్లాడడు. నువ్వు పొద్దాకలా ఇది చెప్పించుకోవాలనే స్థితిలో ఉండి దేవుడు వినడు. దేవుడు చెప్పడు అసలుకి. వినే మనసు నీకున్నా అని చెప్పడం. అర్థమైందా? ఒకసారి చెబితేనే లోబడిపోయాడండి రాజు. ఎన్నిసార్లు దేవుడు నీతో చెప్తున్నాడు, ఇలా ఉండాలి బిడ్డ, అలా ఉండాలి బిడ్డ అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దైవ జ్ఞానంతో బ్రతకాలి. అందరు లేచి నిలబడండి. దేవుడు చెప్పిన ఆ వాక్య ప్రకారం అబీమెలెకు వలె నీవు నీతి కలిగిన జనముగా, నీతిగా, దైవభయంతో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము కానిది, దేవుడికి నచ్చనిది, దేవుడు పాపము నేరమని ఎంచేది దగ్గరికి రానివ్వలేదు. స్తోత్రం, స్తోత్రం. అతనిలో నుండి మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఇవి. అతడు యథార్థవంతుడు. బిడ్డ, యథార్థంగా ఉండు. యథార్థంగా ఉంటే నీకు దేవుడు తోడై ఉంటాడు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లింది. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. దావీదు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు గనుకనే దేవుడు తోడై ఉన్నాడు, అతన్ని గొప్ప చేశాడు. ఈరోజు యథార్థత కావాలి, భక్తిలో యథార్థత కావాలి, లోకంలో సంచరిస్తున్నప్పుడు యథార్థత కావాలి, భార్య దగ్గర భర్త దగ్గర యథార్థత కావాలి, నీతి కలిగిన మనిషిగా ఉండాలి. ఎక్కడ చెడుకు చోటు ఇవ్వకూడదు, పాపానికి దోషానికి చోటు ఇవ్వకూడదు. ప్రార్థన చేసుకో. నువ్వు అన్ని విషయాల్లో బాగుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను పై స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. తనదే కాని దాన్ని దేవుడు తిరిగి చేయమంటున్నాడు. నీది కాని వస్తువులు కానీ, నీది కానిది ఏదైనా నీ దగ్గర ఉందా, తిరిగి ఇచ్చేసే. నీది కానిది వద్దు, నీ దగ్గర వద్దు, నీ దగ్గర ఉండకూడదు. అది శాపం అవుతుంది, అది పాపం అవుతుంది, అది దేవుడికి నచ్చదు. హల్లెలూయా. నీకుది కానిది ఏది దోసుకోవద్దు, నీది కానిది ఏది ఆశపడవద్దు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. నీ కుటుంబం నీతి కలిగిన కుటుంబంగా మారాలి. నీ కుటుంబం యథార్థమైన కుటుంబంగా మారాలి. దేవుడు నిన్ను దీవించాలనుకోని మాటలు చెప్పిస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించాలని మాటలు చెప్పిస్తున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి మాటలు చెప్పిస్తున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయడానికి మాటలు చెప్పిస్తున్నాడు. దేవుడికి నచ్చినట్టు బ్రతకాలి. తనకు వాక్యం తెలియదు, మందిరం తెలియదు, సేవకులు తెలియదు, అయినను నీతిగా బ్రతుకుతున్నాడు. నీకు వాక్యం చెప్పబడుతుంది, అలాగే దైవ సేవకులు నీతో ఉన్నారు, అయినను నువ్వు అంతకంటే ఎక్కువగా ఉండాలి కదా. అంతకంటే ఎక్కువ భక్తి, అంతకంటే ఎక్కువ యథార్థత, అంతకంటే ఎక్కువ నీతి కలిగిన జనముగా ఉండాలి కదా. చెప్పిన వాక్యం మీ హృదయాల్లో నాటపడాలి. చెప్పిన వాక్యం మీ హృదయాల్లో ఫలించాలి. చెప్పిన వాక్యం మీ హృదయాల్లో స్థిరపడాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయి. స్తోత్రం, 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 స్తోత్రం.